ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఇది మీకు చూడడానికి ఎలా ఉంది, పిజ్జా అనుకుంటున్నారు, లేకపోతే దెబ్బ రొట్టె. పిజ్జా కాదండి. అలాంటి చెత్త పదార్థాలు తిని నేను హెల్త్ అయితే స్పాయిల్ చేసుకోండి. ఇది దేంతో చేశారో తెలిసి ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్. దేంతో చేస్తారో చూడండి. చిలకడదుంప, రెడ్ పొటాటో ప్లస్ ఎగ్స్ అండి. రెండు మిక్స్ చేసేసి అంటే మ్యాష్ చేసేస్తారు చిలకడదుంపని ఎగ్స్. తర్వాత ఇలా ఉడకబెడితే బాయిల్ చేస్తే ఇలా ఓవెన్లో కానీ లేకపోతే మనకి కుక్కర్లో కానీ ఇలా బాయిల్ చేస్తే ఇలా అవుతుంది. కాకపోతే కొంచెం లైట్గా స్మెల్ ఉంటుంది, ఎగ్ స్మెల్ అండి. కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. సూపర్గా ఉందండి. చాలా మంది ఎమ్మి అంటారు కదా, అబ్బో వదిలిపోయింది, తిరుగులేదు, అది చెప్పను కానీ బాగుందండి. కదా కొద్దిగా డైజెస్ట్ చేసుకోవడానికి కొద్దిగా స్మెల్ అది కొంచెం టైం పట్టచ్చు. కొంచెం హెల్తీ స్నాక్ ఇది. ఎందుకంటే రెడ్ పొటాటో జిఐ ఇండెక్స్ తక్కువ, ఎగ్స్ ఏమో ఫుల్ న్యూట్రియంట్స్. రెండు మిక్స్ చేసి కొడితే ఒక మొక్క తింటే చాలు, రోజు అంతటికి స్ట్రెంత్. బ్రేక్ఫాస్ట్కి అప్పుడప్పుడు తీసుకున్న ఫ్రెండ్స్. ట్యాబ్లెట్స్ ఇవి కొన్ని రోజులు పక్కన పెట్టి ఇవి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. నేనైతే అప్పటికి ఒక 15 days 20 days అలా తింటూ ఉంటాను. అంటే ఇంటర్వల్స్లో ఒక 1 week ఒకసారి అలాగా. మీరు కూడా ట్రై చేస్తే బాగుంటుంది. ఈ రెసిపీ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే కొద్దిగా సీక్రెట్. నేనైతే చేయలేదు కదా, చూశాను అంతే. చిలకడ దుంపలు ఉంటాయి కదా, అది బాగా ఉడకబెట్టేసింది. ఎగ్స్ ఒక 4 బాగా ఇలా తిప్పేస్తారు కదా, బీటర్తో తిప్పేసి చిలకడ దుంపలు ఉడకబెట్టేసి అవి తోలు తీసి రెండు కలిపి మిక్స్ చేసి మనకి ఓవెన్లో కానీ దేంట్లో కానీ ఒక ప్లేట్లో వేసేసిన పాన్లో మూత పెట్టేసి ఒక 5 minutes ఉంచితే కనుక అవి ఇలా కుక్ అయిపోతాయి. చెప్పకండి, నేను చెప్పినట్టు మా ఇంట్లో చెప్తే తోలు తీస్తాను. ఎందుకంటే ఇలాంటి సీక్రెట్స్ అనమాట. మగవాళ్ళు వంటల సీక్రెట్స్ అనేవి చెప్పకూడదు. మనం ఈ మధ్యన చూస్తున్నాం, యూట్యూబ్ వీడియోలు అవి చేస్తున్నాం కదా, కొద్దిగా చూసి నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇవి కూడా ఇదిగోండి, కనీసం వీడియోలైనా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. ఇదిగోండి ముక్కలు మొత్తం. సార్ తిని మీరు తింటానంటే ఇక్కడి నుంచి తినండి, లేకపోతే వాట్సాప్లో పంపిస్తాను. నేను తింటున్నా ఫ్రెండ్స్. సూపర్గా ఉందని నేను చెప్పను, ఎమ్మీగా ఉందని కూడా చెప్పను. మనకు చెప్తారు కదా, అబ్బో అదర కొట్టేసరికి చించేస్తారు, అలాగైతే లేదు. యావరేజ్గా ఉంది. కొద్దిగా స్వీట్ అయితే ఉందండి. ఎగ్ కాబట్టి ఫుల్ న్యూట్రియంట్స్. రెండు మిక్స్ చేసి తినొచ్చు. లైట్గా తీసుకొని బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం అయినా తినొచ్చు. రెండు తింటే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకోండి. మరి రెసిపీ కావాలంటే కనుక్కోవాలి ఇంట్లో. నేను చూసింది నేను చెప్పాను, అలా ట్రై చేస్తే చెయ్యండి. చెడిపోతే మాత్రం నన్ను అస్సలు తిట్టొద్దు. ఎవరైనా సరే, నా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక ట్రై చేసుకోండి. జస్ట్ నేను చెప్పింది. చిలకడ దుంపలు బాయిల్ చేసి తొక్క తీసేసి ఎగ్స్ బాగా బీట్ చేసి రెండు మిక్స్ చేసి రొట్టెలాగా ఓవెన్లో వేసుకుని కొద్దిగా ఫ్రెండ్స్ చూడండి. ఇంత తినలేను కానీ మీకు వీడియో గురించి చూపిస్తున్నాను. ఇంత అయితే నేను తినలేనండి. జస్ట్ ఒక 2 pieces పర్వాలేదు. ఓకే, ఎవరేజ్గా ఉంది. కాకపోతే మంచి హెల్దీ స్నాక్ అనమాట. కొద్దిగా దోశలు, పూరీలు, ఇడ్లీలు ఇవి తినే బదులు రొటీన్గా వీటికి చేంజ్ అవ్వచ్చు. అందరికీ హెల్త్ అవేర్నెస్ పెరిగింది కదా, యూట్యూబ్లో చూస్తున్నాం, చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు చెత్త తినకుండా ఇలాంటివి తింటే పిల్లలు కూడా పెడితే మంచిది. జస్ట్ కొద్దిగా తినడానికి హెజిటేట్ చేస్తారు, తర్వాత బాగుంటుంది. వీక్లీ వన్స్ అలా తినచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం నేను తిన్నాను అనుకోండి, రేపు పొద్దున్న నుంచి ఇది దానికి వెళ్ళాల్సిందే. ఏ ఫుడ్ అయినా సరే లిమిట్గా తీసుకోండి. లిమిట్ క్వాంటిటీలో ఏ ఫుడ్ తీసుకున్నా సరే ప్రాబ్లం ఉండదండి. మన ఇష్టం వచ్చినట్టు ఇంత తినేద్దాం. చికెన్ ఉందనుకోండి, ఎంత తినేద్దాం. ఇంత ఉందంటే ఇంత తినేద్దాం అనుకుంటే మన గట్టికంటే మన పొట్టకి ప్రాబ్లమే. ఎందుకంటే నోరు తినేస్తూ ఉంటుంది. పొట్ట అనేది చెత్త డబ్బా కాదు ఫ్రెండ్స్. నోరైతే తోసేయమంటుంది. ఆ టేస్ట్ బడ్స్ ఉంటాయి కదా, తోసే ఉంటుంది. తిన్నవాడికి తెలుస్తుంది. అబ్బా దొరుకుతూ ఉంటాం ఇటు. ఆ బాధ లేకుండా ఉండాలంటే లిమిట్. 1 piece, ఇంత పీస్ ఎంత ఉంది, ఇది చాలా హెవీ క్వాంటిటీ. అర్థమైందండి? జస్ట్ ఒక పీస్ తినండి, లేకపోతే ఇంకొక పీస్ అంతే. మధ్యాహ్నం ఫుడ్ తగ్గించుకోండి. అంతకు మించి తిన్నారంటే అటు ఇటు దొరికి డాక్టర్లకి డబ్బులు పోయాల్సిందే. తర్వాత ఏమనుకుంటా, డాక్టర్ తెగ మింగేశాడు అనుకోండి. డాక్టర్ ఏం మింగడు. ఇది మీరు మింగారు కాబట్టి డాక్టర్ మీ బిల్లు మింగుతాడు.
ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఆరోగ్యంగా ఉండడం కన్నా అనారోగ్యానికి ఎక్కువ ఖర్చు. అర్థమైందండి? సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.